నిర్వహించేట్టుగానే ఘంటసాల గారి జయంతి కార్యం నిర్వహిస్తూ వస్తుంది. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారి 97వ జయంతి సందర్భంగా ఈరోజు యువ గాయకులు సోనీ టీవీలో వచ్చినటువంటి ఇండియన్ ఐడల్లో విజేతగా నిలిచినటువంటి మన తెలుగు అబ్బాయి శ్రీ ఎల్వి రేవంత్ కుమార్ శర్మ గారికి ఘంటసాల ఎక్సలెన్సీ అవార్డ్ మరియు కళానిలయ ఘంటసాల సిల్వర్ క్రౌన్ ఈరోజు పెద్దల చేతి మీదుగా ప్రదానం చేయడం జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసారు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, ఎమ్మెల్సీ, బీజేపీ సిటీ ప్రెసిడెంట్. వారిని సాధారణంగా ఈ యొక్క వేదికకు ఆహ్వానిస్తున్న మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. అలాగే మరొక ప్రారంభకులుగా ఇచ్చేసారు పెద్దలు గురువుగారు కళారత్న శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారు, అధ్యక్షులు వంశీ సంస్థలు. వారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. అలాగే గౌరవ అతిథులుగా ఇచ్చేసారు పెద్దలు శ్రీ వైఎస్ఆర్ మూర్తి గారు, మేనేజింగ్ ట్రస్టీ, వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్. శ్రీ యలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు, చైర్మన్, శంకరం వేదిక. అలాగే గౌరవనీయులు శ్రీ కళా విఎస్ జనార్దన మూర్తి గారు, అధ్యక్షుడు, శ్రీ త్యాగరాయ గాన సభ. స్వాతంత్ర సమరయోధులు, అమర గాయకులు సద్గురు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 97వ జయంతి రేపు మొదలవుతుంది. రేపు పుట్టారు ఆయన. చాలా తక్కువ కాలంలో కీర్తి చేసలేరు. చాలా తక్కువ వయసులో, 51-52 సంవత్సరాల వయసులో 97వ జయంతిని ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. 100 సంవత్సరాలు రాబోతున్నాయి 3 ఏళ్లలో. ప్రపంచవ్యాప్తంగా కూడా ఘంటసాల గారి జయంతి ఉత్సవాలను దేశ విదేశాల్లో జరుపుకుంటున్నాం మనం రేపటి నుంచి. ఈ సందర్భంగా కళానిలయ వారికి వచ్చారా? సురేంద్ర వచ్చాడా? ఇవాళ అవార్డు అందుకోబోతున్నటువంటి ఎల్వి రేవంత్ కుమార్ శర్మ గారు వారి వేదిక ఆహ్వానిస్తున్నారు. గారు వదాన్యులు, ఆయన రావాల్సింది, త్వరలో వస్తారు. తర్వాత ఈ కార్యక్రమంలో మాకెంతో ఆప్తులు రామచంద్రరావు గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఆయన చిక్కడు దొరకండి లాంటి వాడు ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు, మీరు చిక్కడు దొరకడు అన్న మిమ్మల్ని ఇప్పుడు పిలుద్దామంటే చెక్కడు మనిషి దొరకడు కూడా. చిక్కడు దొరకడు సినిమా లాగా. రామచంద్రరావు గారు చాలా మంచి సేవామూర్తి, సౌహృదయం. రాజకీయ నాయకుడికి సౌహృదయం ఉండాలి, హృదయం కాఠిన్యంగా ఉండకూడదు. మంచి హృదయం గల వ్యక్తి, మంచి మనుషులు రామచంద్రరావు గారు. ఇవాళ ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, యలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఒక విషయం చెప్తాను, చెప్పకూడదు కానీ
నేను అమెరికా ఈ మధ్య సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు టూర్ చేశాను. నాకు ఇక్కడ కొంచెం అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ నాకు మా దగ్గర భోజనాలకి, మా వికలాంగుల స్కూల్ భోజనాలకి కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం పని ఆర్థిక మాంద్యం వల్ల డబ్బులు కష్టంగా ఉంది ప్రస్తుతం. రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ చేసి అమెరికా నుంచి, అన్న 1 లక్ష రూపాయలు ఇస్తావా, మళ్ళీ ఇస్తావా వచ్చినాక అన్న. అమెరికా నుంచి బియ్యం గడవట్లే, స్కూల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆర్థిక మాంద్యం వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది అన్న. 1 లక్ష రూపాయలు స్కూలు పంపించాడు. ఫోను వల్ల 1 లక్ష తెచ్చి ఇప్పుడు ఇచ్చేసి ఆ జేబులో పెట్టేసి. అంటే పిలిస్తే అన్నా అని పిలిస్తే పలికే మనిషి. ఆ రోజు ద్రౌపది పిలిచింది, అన్నా దీనబాంధవ అని, ఆయన ఇచ్చేశాడు. అలాంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఆప్తులు మన సమస్య. ఇందాకన్నా మన జనార్దనమూర్తి గారు చూసి, ఇవాళ ఎవరో ఫోన్ చేసి ఎస్వి రంగారావు చూశానన్నాడు ఒక ఆయన. ఎవరు ఎక్కడ? చారే అంశంలో అన్నాడు. ఎవరు అన్న ఆయన అంటే ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు లాగా పూర్తి భవించిన వ్యక్తి మన జనార్దనమూర్తి గారు. మహాకవి, నాకెంతో ఆప్తులు. ఆయన ఒక బీసీ కమిషన్కి చైర్మన్. అసలు అలాంటివి అవసరం ఆయనకి. అంటే ఆ పదవికే ఒక ఆనందం చేకూర్చిన వ్యక్తి రాములు గారు. ఏమి కవిత్వం, ఆయన రాసిన కవిత్వం కానీ, పుస్తకాలు కానీ, పిత్రుడు కానీ చూస్తే మన జనార్దనమూర్తి గారు 1 వారం రోజుల పాటు ఇరాక్ గారిని పెట్టారు. వారిది కూడా పెట్టారేమో నాకు తెలియదు. జనార్దనమూర్తి గారు ఇరాక్ గారిని పెట్టినట్టుగానే వారిది కూడా మీరు 15 నెల రోజులు పెట్టారు. రవీంద్ర భారతిలో పెట్టినట్టున్నారు. ఇక్కడ నెల రోజులు పెట్టినా సరిపోదు, అంత సాహిత్యం ఉంది ఆయన దగ్గర. అంతర్జాతీయ సాహిత్యవేత్త వారి వేదిక మీద ఉన్నారు. మన మూర్తి గారు ఉన్నారు. చారాయ గారి సభకి తొలి రోజుల్లో కళా సుబ్బారావు గారు రోజుల్లో కార్యదర్శి ఆయన. ఆయన మనిషి అలా కనిపిస్తారు కానీ తమిళ హీరోలాగా ఆ జుట్టు గిట్టు అంత, జుట్టు కొంచెం తగ్గించాడు మంచి. తమిళ హీరోలు బాగా జుట్టు, ఉంగరాల జుట్టు ఉంటుంది. మూర్తి గారు దానకర్డు. తర్వాత సొంతగా తను సంస్థ ద్వారా ఎంతోమందిని, యువతను ఉత్తేజపరుచున్నటువంటి వ్యక్తి. అలాంటి వారందరూ కూడా ఇవాళ వేదిక మీద ఉన్నారు. అలాగే హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారు. తొలిసారిగా నేను అమెరికా నేనే తీసుకెళ్ళాను. అమెరికా తీసుకెళ్ళిన ఘనత నాకు చాలా ఉంది. చాలా వ్యక్తులు నేనే మొదటిసారి తీసుకెళ్ళాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ శంకరనారాయణ గారు ఈనాడులో వర్క్ చేస్తున్నారు. రామోజీరావు గారికి చాలా ఆప్తులు ఆయన. అలాంటి శంకరనారాయణ గారు ఉన్నారు. ఘంటసాల గారి గురించి ఒక మాట చెప్పి మిగతా వారు మాట్లాడతారు. ఎందుకంటే సురేంద్ర ఏం చెప్పాడంటే, కాచం సత్యనారాయణ గుప్తా గారు రావాలి, అప్పటిదాకా సన్మానం చేయరు అన్నారు. కిరీటం ఆయనే పెడతారు అనుకుంటారు. ఈ లోపల మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఘంటసాల సంగీత విభావరిలో రేవతి మనకి నాకు తెలిసినంత వరకు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గాయనిమణుల్లో రేవతి అగ్రతాంబూలం. రేవతి అను సిస్టర్స్ వాళ్ళు ముగ్గురు కూడా సంగీతానికి పెట్టింది పేరు. ఎప్పుడు అను సిస్టర్స్ కమర్షియల్గా ఏ రోజు కూడా నాకు పాట పాడితే ఇంత ఇవ్వండి అని అడగలేదు. ఫ్రీగా పాడిన రోజులు ఉన్నాయి, చేతిలో కన్వెన్స్ పెట్టి తీసుకున్న రోజులు ఉన్నాయి. ఏ ఓపైన వచ్చి పాడతారు. రంగస్థలం అన్నా, కళాకారులన్నా, ప్రేక్షకులన్నా. నాకు తెలిసినంత వరకు నా 48 సంవత్సరాల ఈ వంశీ సంస్థ నిర్వహణలో నాకు బాగా నచ్చినటువంటి సింగర్స్ వాళ్ళ ముగ్గురు. ఎందుకని మన ఇబ్బంది పెట్టరు కాబట్టి ఆర్గనైజర్. మిగతా వాళ్ళు ఇబ్బంది పెడతారంటే ఆ విషయాలు సపరేట్గా మాట్లాడుకున్నారు. అను సిస్టర్స్ ఇవాళ రేవతి వాళ్ళు బాగా పాడింది. ఆమెతో పాటు మా డాక్టర్ గారు వాసుదేవరెడ్డి గారు, మన డాక్టర్ గారు మా అందరు కూడా కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గారు నాకు చాలా ఆప్తులు. అలా చాలామంది కూడా ఇక్కడ
చాలామంది పాడే రోజున వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఘంటసాల గారి యొక్క గుడి నేను కట్టాను. త్యాగరాజస్వామి గుడి కట్టారు కళా సుబ్బారావు గారు. త్యాగరాజస్వామి గుడి మీకు ఎక్కడ కనిపించదు. రవీంద్ర భారతిలో ఉందా, తెలుగు యూనివర్సిటీలో ఉందా, సుందరయ్యలో ఉందా? ఒక్క థియేటర్ చెప్పండి చూద్దాం. త్యాగరాజు ఉన్నది ఒక్క చోటనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు. అందుకే నిత్య కళ్యాణం ఈ థియేటరు మీకు 360 రోజులు దొరకదు. 360 రోజులు ఫ్రీగా ఇస్తున్నాడు చిన్న థియేటర్లు. 360 రోజులు దొరకని థియేటర్ నాకే దొరకదు ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. అలాంటి వచ్చారా సత్యనారాయణ గారు? రండి. కాచు సత్యనారాయణ గుప్తా గారు వచ్చారు. వారికి కుర్చీ ఉంది, నాకే కుర్చీ లేదు. కుర్చీ నా కోసం వేయాలి. 30 నిమిషాలు 3 నిమిషాలు చేసేస్తారు. కాచు సత్యనారాయణ గుప్తా గారు ఆహ్వానిస్తూ ఇప్పుడు మరి సురేంద్ర కళానిలయం సురేంద్రకి ఇది మైగొప్ప చెబుతున్నాను, మిగతా విషయం చూసుకుంటాడు. నేను మా సంస్థను వంశీ 48 సంవత్సరాలు దాటుతోంది. వంశీ రామరాజు ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి పెట్టబోతున్నాను. మొట్టమొదటి వాడు సురేంద్రకే ఇస్తాను. నా శిష్యుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కార్యక్రమాలు చేసిన తెలంగాణీయుడు. మేమంతా రకరకాల ప్రాంతాల వాడు. ఇతను ఒక్కడే తెల్లవారేటప్పుడే కార్యక్రమం చేస్తాడు. ఎలా చేస్తాడో నాకు తెలియదు, వ్యక్తులు పట్టుకొస్తాడు. కాబట్టి మరోసారి సురేంద్రని అతని భార్యను కూడా నేను అభినందిస్తూ, దయాకర్ రాజుని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. సురేంద్ర మిగతా కార్యక్రమం. ప్రతి కార్యక్రమంలో కూడా ఓ 10 మంది సేవామూర్తులను సత్కరించుకుంటామండి. సోషల్ వర్క్ చేసి సమాజంలో ఇతోదిక సాయం చేసినటువంటి సేవామూర్తులు కళాకారులు ఉన్నారు 10 మంది. వారికి పెద్దల చేతుల సత్కారం. ముందుగా మంత్రి శంకర్ యాదవ్ గారు, కమ్యూనిటీ కోఆర్డినేటర్, సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ డిపార్ట్మెంట్. శంకర్ యాదవ్ గారు రండి. వారి తర్వాత విజయలక్ష్మి గారు కూడా రెడీగా ఉండాలి. Places on record, it is exception on that honored award recipient would to inspire the society in the years to come by the effort. This award 2019 is presented by Kala Nilayam Cultural and Social Organization as a token of appreciation to you.
అలంకరించినటువంటి ఈనాటి ముఖ్య అతిథి గారు పెద్దలు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ అయినటువంటి బిఎస్ రాములు గారు, మరి ఈరోజు సన్మాన గ్రహీత ఇండియన్ ఐడల్ తర్వాత తెలుగువారికి గర్వకారణమైనటువంటి ఒక గాయకుడు, యువ గాయకుడు రేవంత్ కుమార్ శర్మ గారికి, హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారు, అదేవిధంగా మిత్రుడు కాచం సత్యనారాయణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎస్వి మూర్తి గారు, మరి కళా పోషకులు, కళా ఒక అభివృద్ధి కోసము అనేక సంవత్సరాలుగా పాటుపడుతున్నటువంటి పెద్దలు రామరాజా గారు, వంశీ రామరాజు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి కళా పోషకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ చాలా సంతోషం. ఘంటసాల గారిది 97వ ఈ సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతకుముందు గాయకులందరూ కూడా మంచి మంచి పాటలు ఘంటసాల గారిని మనకు వినిపించడం జరిగింది. నిజంగా ఈ కాలంలో ఏదైనా స్ట్రెస్ బస్టర్స్ ఉన్నాయంటే పాత పాటలు వింటుంటే నిజంగా మనం ఎక్కడో వెళ్ళిపోతాం. మంచి ఒక మనసు తేలికగా స్ట్రెస్ బస్టర్ అని పనిచేస్తూ ఉంటాయి. కొత్త పాటలు బాగాలేదని కాదు, కానీ పాత పాటలు ముఖ్యంగా ఘంటసాల గారి గొంతు, వారి మాధుర్యం, నిజంగా ఈనాడు మనం మళ్ళీ వారి యొక్క పాటలు గాయకురాలు పాడుతూ ఉంటే ఇక్కడ నిజంగా చాలా ఆనందం అనిపించింది. కళ ఆర్ట్ అనేది దానికి బౌండరీ కానీ, కులం కానీ, మతం కానీ, ఒక ప్రాంతం కానీ ఉండదు. ఒక మంచి ఇండియన్ ఐడల్ అంటే మొత్తం భారతదేశంలో అందరి యొక్క కాంపిటీషన్తో తట్టుకొని, మళ్ళీ రేవంత్ కుమార్ శర్మ తట్టుకొని ముందు ఇంత మంచి ఒక బిరుదును తీసుకొచ్చారంటే మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే హీజ్ ఏ నాట్ ఓన్లీ ప్రౌడ్ ఫర్ తెలుగు, మొత్తం ఇండియన్ మ్యూజిక్ లవర్స్ కూడా ఈజ్ ఎన్ రోల్ మోడల్. కాబట్టి ఘంటసాల గారి యొక్క పాటల్ని, వారి జీవితంలో వారు కష్టపడి ఏ విధంగా అయితే మంచి గాయకులుగా పేరు తెచ్చుకున్నారో, ఇవన్నీ కూడా కొత్త గాయకులకు ఒక స్ఫూర్తిదాయకమైన కావాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, మరి ఈనాడు పాటల్లో లిరిక్స్ కానీ, పాటల్లో ఉన్నటువంటి మ్యూజిక్ కానీ మనం ఒకసారి వినగానే రెండోసారి కానీ మూడోసారి కానీ మనం వింటిన తర్వాత మర్చిపోతున్నాం దాన్ని. కానీ ఒక 30-40 సంవత్సరాల క్రితం పాడినటువంటి లిరిక్స్ కానీ, పాటలు కానీ ఇప్పుడు కూడా అది వింటుంటే చాలా వినసొంపుగా ఉంటుంది. సో దేర్ ఆల్, అందుకనే దాన్ని ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటాం మనం. అప్పటి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్స్ వినడానికి ఒక అవకాశం కలిగించినటువంటి సురేంద్ర గారికి, ముఖ్యంగా వారి సంస్థ అయినటువంటి ఒక కళానికేతన్ గారికి, వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కరిస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన కళల్ని, మన ఒక సంస్కృతిని, అదేవిధంగా సమాజంలో మంచి కార్యక్రమాలు చేసుకునే వారిని సత్కరించి మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి 97వ ఘంటసాల గారి యొక్క జయంతి సందర్భంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, వారి యొక్క పాటలు ఇదే విధంగా తెలుగు వారికి తరతరాలుగా మనము వింటూనే ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు సురేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తున్నాను. జగన్ ఎదురు చూస్తున్నారు. మాటల కన్నా ముందుగా పాటలతో ఆయన మళ్ళీ అలరించాలని కోరుకుంటూ, మీ అందరి అనుమతితో రేవంత్ గారితో మాట్లాడు. తప్పకుండా అండి. ముందుగా అందరికీ నమస్తే అండి. స్టేజ్ పైన పెద్దలందరికీ, సింగర్స్కి, మొత్తం అందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఆయన చాలా చెప్పారు నా గురించి, బట్ అక్కడికి వెళ్ళానంటే అంతకన్నా ముందు 2010, 11, 12 ఈ స్టార్టింగ్ స్టేజెస్లో ఈ వేదిక పైన ఒక 100 సార్లు పైగా పాడి ఉంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, అవకాశం రావాలి అనుకున్న ప్రతిసారి కూడా బాబు ఇలాగా త్యాగరాయగాన సభలో ప్రోగ్రామ్ ఉందమ్మా మీరు తప్పకుండా రావాలి అంటే వెంటనే వచ్చేవాళ్ళం. అంత అచ్చొచ్చిన స్టేజ్ అని చెప్పాలి నాకు తెలిసి. ఎందుకంటే బికాజ్ చాలామంది ఒక స్టేజ్కి వెళ్ళగానే ఓన్లీ పెద్ద పెద్ద గుర్తుపెట్టుకుంటారు, బట్ నేను ఎప్పుడు ఐ నెవర్ ఫర్గట్ మై రూట్స్. ఇట్లాంటి స్టేజ్ పైన పాడని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటాను. అండ్ ఇవాళ ఘంటసాల గారి పుట్టినరోజు సందర్భంగా
నాకు ఈ అవార్డు నుంచి సార్ నాకు ఇంకొంచెం ఎనర్జీని మీరు బూస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అదృష్టంగా భావిస్తూ అండ్ ఇలాంటి పెద్దల ముందు ఎన్నిసార్లు పడారు నాకే తెలుసు ఈ స్టేజ్ పైన. సో మీ అందరూ కూడా అక్కడికి వెళ్ళినందుకు నా కష్టానికి తోడు మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఓటు వేసి గెలిపించారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను, బట్ ఈ అవార్డు నాకు చాలా చాలా స్పెషల్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకెక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టకుండా ఒక 2 పల్లవులతో నేను చేస్తాను. అంటే చూడకుండా పాడతాను, బట్ కానీ మీరందరూ ఘంటసాల గారి ఫ్యాన్స్, తప్పులు పడితే కొడతారని చెప్పి మొబైల్ చూసి పాడుతున్నాను, క్షమించి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములో, తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గము. తర్వాత ఇంకో సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం అండి. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖీ. ఏమంటే పాత పాటలు అనగా మీ అందరూ అంత డల్గా కూర్చోకోవాలి, అందరూ చప్పట్లు కొట్టచ్చు. ఓకే. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖీ. మయూరివై వయ్యారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖీ. మయూరివై వయ్యారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చలి, నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా. కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా. చెకోరమై నిను వరించి అనుసరించినానే, కలవరించినానే. నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖీ. మయూరివై వయ్యారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చలి. సో మా ఫ్యామిలీ తర్వాత మీ అందరి బ్లెస్సింగ్ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలాంటిగా మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. పెద్దలందరూ ఏమంటున్నారంటే ఇవన్నీ మేము విన్నాము, రేవంత్ గొంతులు ఇంకా చాలా బాగున్నాయి, కాకపోతే అబ్బాయి పాడిన పాటలు మాకు చాలా తెలుసు, ఒక 2 పల్లెలు అవి కూడా పాడి వినిపిస్తే బాగుంటుంది పెద్దలు కోరారు. మీ పాటలే మీరు పాడండి, ఏమైనా మీకు ఏది బాగుండిపిస్తే, మీకు ఏది పాడాలనిపిస్తే అది పాడండి. ఓకేనండి. ఘంటసాల గారి బర్త్డే పార్టీకి వచ్చి మీరు కొత్త పాటలు అయిపోయిందా? ఓకే డన్. ఓకే, నేను బాహుబలిలో పాడిన పాట మీ అందరి కోసం పాడతానండి. మనోహరే మనోహరే, తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే. ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే. ఒళ్ళంత తుళ్ళింత వింత కవింతలేలా బాల. ఓకేనా సార్? ఇంకో పాట మీరు అడిగితే నేను పాడతాను. ఎన్నర రెడీ. आने वाला पल जाने वाला है, आने वाला पल जाने वाला है। हो सके तो इसमें जिंदगी बिता दो, पल ये भी जाने वाला है। ओ
आने वाला पल जाने वाला है. టైంకి రాకపోయినా ఏం చేయకపోయినా అసలు లిస్ట్ మొత్తం మార్చేసేవారు. ఒక్కసారి సార్ నిజంగా మీరు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి నిజంగా చాలా ఇది మాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చూసినప్పుడు చెప్దాం అనుకున్నాను, బట్ ఇది సమయాభావం కాదు, చెప్పచ్చు లేదనుకున్నా, బట్ కానీ చెప్పేస్తాను, నాకు ఏది ఆగదు. అందుకే ఇండియన్ ఐడల్లో అందరు జడ్జిలు కలిసి ఏకకణతో మెచ్చుకున్న పాట మీ పాట. जन्म 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 साथ चलना यूं ही, कसम तुम है कसम आंखें मिलना यहीं, एक जा है भले दो बदन हो जुदा, मेरी हो के हमेशा ही रहना, कभी न कहना अलविदा, मेरी सुबह हो तुम्ही और तुम्ही शाम हो, तुम दर्द हो तुम ही आराम हो, मेरी दुआओं से आते हैं बस ये सदा, मेरी हो के हमेशा ही रहना, कभी न कहना अलविदा, दरा रहा థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే, ఒక్కసారి ఇటు చూడు ఒబులే, మనసు విప్పి మాట్లాడు, అరరరరరరరర, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరి జోడు, అరే గుంతలకిడి 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 గుమ్మ, అరే గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ.